సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో భారీగా ఫేక్ సీడ్స్ సీజ్ చేశారు పోలీసులు. నేరేడుచెర్ల, గరడపల్లి మండలాల్లో అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలను పట్టుకున్నారు. మిర్యాలగూడ శివారులోని తుమ్మడం గ్రామానికి చెందిన కొంతమంది ఈ ఫేక్ వరి విత్తనాలను తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో రైడ్ చేసిన పోలీసులు 150 విత్తన బస్తాలను పట్టుకున్నారు. ఇటు నేరేడుచెర్ల మండలం దర్శించర్లలో 273 క్వింటాల వరి విత్తనాలను సీజ్ చేశారు. మొత్తం 33 క్వింటాల వరి విత్తనాల విలువ 16 లక్షల విలువ ఉంటుందని చెప్పారు హుజూర్నగర్ సిఐ చరమానంతరాజు. వాళ్ళని తనిఖీ చేసినప్పుడు వారు శివారిగూడెంలో నుంచి కొద్ది మొత్తంలోనూ దర్శించర్ల నేరేడుచెర్ల మనం చేసిన కొద్ది మొత్తంలో కొనుక్కొని తెలిసింది. అటు వారిని తీసుకొని వారి సమాచారం మేరకు మేము వెళ్ళి పరిశీలించగా శివారిగూడెం దగ్గర 150 బ్యాగులు ఉన్నాయి. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర విత్తనాలను కొనుగోలు చేసి వాటిని తూర్పారబట్టి అందులో నాణ్యమైన విత్తనాలని కొన్ని బ్యాగుల్లో కొట్టి వాటిని రైతులకు మళ్ళీ విత్తన సంస్థ కింద అమ్ముతున్నారు. వాళ్ళు వెరిఫై చేయగా వారి వద్ద ఎలాంటి అమ్మడానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ మరియు ఎలాంటి సర్టిఫికెట్లు కానీ అగ్రికల్చర్ అధికారులు జారీ చేసిన ఎలాంటి సర్టిఫికెట్లు వాళ్ళ వద్ద లేనందున వాటిని మనం లూజు విత్తనాల కింద గుర్తించడం జరిగింది. అదేవిధంగా దర్శించడంలో కూడా వారి వద్ద కూడా ఎలాంటి పత్రాలు అమ్మడానికి ఉన్నటువంటి పత్రాలు లేకపోవడం వల్ల తాను కూడా ఇదే విధంగా తయారు చేసినటువంటి ధాన్యాన్ని మళ్ళీ విత్తనాల కింద అమ్ముతుండడం వల్ల వీళ్ళిద్దరిని కూడా మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వారి వద్ద నుంచి మొత్తం 303 క్వింటాల ధాన్యాన్ని అదేవిధంగా 16,65,000 రూపాయల విలువ వాటికి సంబంధించిన విలువ ఉన్నది. నేను రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులు మీరు మోసపోకుండా ఉండడం కోసం అని చెప్పని ప్రభుత్వ అధికారులు అగ్రికల్చర్ అధికారులు నిర్దేశించినటువంటి వాళ్ళు సర్టిఫైడ్ చేసినటువంటి షాపుల వద్దనే మీరు ధాన్యాన్ని కొనాల్సి ఉంటుంది. ఈ విధంగా లూజు గింజలు తక్కువ ధరకు వస్తున్నాయని మనం కొనడం వల్ల వాటిలో నాణ్యత లోపించి అవి మొలకెత్తకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.